Hi friends, welcome to IAS APPSC TSPC lectures. APPSC AE main strategy part 3. సో ఇప్పుడు దాకా మనం ఏంటంటే పార్ట్ 1 లో మనం హై టాపిక్స్ నెక్స్ట్ ఫోకస్ ఏరియాస్ చూసాం, పాలిటీ, ఎకానమీ అండ్ మోడర్న్ హిస్టరీలో. అది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు చాలా హెల్ప్ అవుతుంది. జస్ట్ ఆ ఫోకస్ ఏరియాస్ మీద మీరు కొంచెం దృష్టి పెట్టండి. అలాగే పార్ట్ 2 లో మీకు ఏంటంటే స్క్రీనింగ్ పేపర్ తాలూకా అనాలిసిస్ అనేది మీకు షేర్ చేశాను. ఆ స్ట్రాటజీ కూడా చాలా మందికి నచ్చింది. అండ్ దాని నుంచి కూడా మనకి డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ చాలా క్వశ్చన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ మీకు ఏంటంటే ఇంకో ఎక్సర్సైజ్ చెప్పానంటే మళ్ళీ అదే మీరు రాసిన స్క్రీనింగ్ పేపర్ నే జనరల్ స్టడీస్ పార్ట్ మళ్ళీ సాల్వ్ చేయండి, మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో ఒకసారి ట్రై చేయండి అన్నాను. సో అవుట్ ఆఫ్ 50 చాలా మందికి 48, 46, 45 అలా ఆ రేంజ్ లో వచ్చినాయి అనమాట. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది అవే 50 క్వశ్చన్స్ మళ్ళీ వచ్చినా సరే 50-50 రావట్లేదు, అంటే ఎక్కడో చిన్నది మిస్టేక్ జరుగుతుందని మనకు ఒక కంక్లూజన్ రావచ్చు. సో ఇక్కడ ఏంటంటే మీకు ఎప్పుడు చెప్తున్నట్టే ప్రాక్టీస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రాక్టీస్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ లో మంచి స్కోర్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ మీకు చెప్పిన డైలీ టాస్క్ ఏంటంటే 500 మినిమం ఒక 500 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయాలి. సో దీనికి ఏంటంటే టైం మేనేజ్మెంట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. దీన్ని బట్టి కూడా మీకు అర్థమవుతుంది. మీకేంటే యాక్చువల్గా 3 లెవెల్స్ ఉంటాయి క్వశ్చన్ ఫార్మాట్స్ లో. ఒకటి ఈజీ, ఇంకోటి మోడరేట్, ఇంకోటి డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉన్నవి. సో ఇక్కడ మీరు చూసుకుంటే మాక్సిమం క్వశ్చన్స్ మనకి ఏంటంటే మోడరేట్ ఉంటాయి. అలాగే ఒక 20-30% ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే ఒక 20-30% డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ డిఫికల్ట్ క్వశ్చన్స్ ని ఎలా ఫేస్ చేయాలి, అలాగే ఈజీ క్వశ్చన్స్ ఏంటంటే మనకి ఏంటంటే ఓవర్లుక్ లో ఇది మనకు తెలిసిందే కానీ ఆప్షన్ తప్పు పెట్టడానికి కూడా అవకాశం ఉన్నాయి. సో మోడరేట్ క్వశ్చన్స్ ఏవైతే అవి కొంచెం దగ్గర దృష్టి పెట్టుకొని మనకి ఏంటంటే కొంచెం ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ మనకి ఎక్కడ మెయిన్ ఛాలెంజింగ్ టాస్క్ అంటే ఈజీ క్వశ్చన్స్ అలాగే డిఫికల్ట్ క్వశ్చన్స్. సో వీటి మీద కూడా మీరు ఫుల్ గా కాన్సన్ట్రేట్ చేయాలి, ఎందుకంటే ఈ రెండింటిలోనే మనకి మాక్సిమం మిస్టేక్స్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీరు కూడా ఒకసారి సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి. మీరు ఎక్కడ మోడరేట్ క్వశ్చన్స్ మీరు ఎప్పుడు తప్పు చేయరు. ఓన్లీ ఈజీ క్వశ్చన్స్, డిఫికల్ట్ క్వశ్చన్స్ అంటే మనకి ఈజీ అయితే ఇది మనకు తెలిసిందే కదని చెప్పి ఓవర్లుక్ లో తప్పు పెట్టేస్తాం. ఇదేంటే జనరల్ టెండెన్సీ మెయిన్ ఎగ్జామ్ లో. అంటే ఎప్పుడైతే మెయిన్ ఎగ్జామ్ మనం రాసినామో ఇది ఒక జనరల్ టెండెన్సీ ప్రతి ఆస్పిరెంట్ కి ఉంటుంది. ఈవెన్ నాకు పర్సనల్ ఇలాంటి థింగ్స్ జరిగినాయి కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను. అలాగే డిఫికల్ట్ క్వశ్చన్స్ మనం ఏంటి ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. సో ఏంటంటే డిఫికల్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల మనకి టైం మేనేజ్మెంట్ అనేది కుదరదు. సో ఇక్కడ ఒక క్వశ్చన్ సాల్వ్ చేసే టైంలో మనం ఏంటంటే ఈ మోడరేట్ క్వశ్చన్స్ ఒక 2-3 సాల్వ్ చేసే అవకాశం ఉన్నాయి. సో మనం ఏంటంటే కొన్నిసార్లు ఈ డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉన్న క్వశ్చన్స్ ని మనం స్కిప్ చేయాలి. సో ఎప్పుడు టైం ఉంటుందో మనకి లాస్ట్ లో కొంచెం టైం మిగిలితే అప్పుడు ఈ డిఫికల్ట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 38 డిఫికల్ట్ క్వశ్చన్ అనుకోండి, ఇలా జస్ట్ రౌండ్ ఆఫ్ చేసుకోండి. మళ్ళీ అంటే మీకు క్వశ్చన్ పేపర్ అంతా సాల్వ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు టైం ఉంటుంది కాబట్టి కొంచెం దీని మీద ఆ లాజిక్ ఏదైతుందో మీకు తెలిసిన సబ్జెక్ట్ ఏదైతుందో దాని మీద కొంచెం థింక్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇలాగ మీకు ఏంటి టైం మేనేజ్మెంట్ అని తెలుస్తుంది. సో ఇది మెయిన్ ప్రాక్టీస్ కి తాలూకా ఇంపార్టెన్స్. నెక్స్ట్ డైలీ 500 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మీకు ఏంటంటే ఈ ప్రాపర్ టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది. అలాగే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎంతవరకు ఉంటాయి అనే క్వశ్చన్స్ కూడా మీకు అనలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈజీ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి, మోడరేట్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి, డిఫికల్ట్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఇలాంటి థింగ్స్ అన్ని కూడా మీకు తెలుస్తాయి. సో అయితే ఈ పార్ట్ లో మనం ఏంటంటే జనరల్ సైన్స్ మీద మనం ఫోకస్ చేద్దాం. ఎందుకంటే ఏపీఎస్సి తాలూకా ప్రీవియస్ పేపర్స్ ని మీరు చెక్ చేసుకుంటే గ్రూప్ 1, గ్రూప్ 2 కానీ ప్రీవియస్ పేపర్స్ మాక్సిమం ఏంటంటే జనరల్ సైన్స్ నుంచి వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ సైన్స్ లో మనకి ఏంటి ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలంటే బయాలజీకి ఇవ్వాలి, తర్వాత కెమిస్ట్రీకి ఇవ్వాలి, తర్వాత ఫిజిక్స్కి ఇవ్వాలి. సో ఎక్కువ మనకేంటి బయాలజీ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈవెన్ మీకేంటి ఎస్ఎస్సి ప్రీవియస్ పేపర్స్ చూసుకున్నా సరే బయాలజీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇది ఒక జనరల్ టెండెన్సీ, అంటే ఎక్కువ ప్రిఫరెన్స్ బయాలజీకి ఇస్తున్నారు, తర్వాత కెమిస్ట్రీకి ఇస్తున్నారు, తర్వాత ఫిజిక్స్కి ఇస్తున్నారు. ఇదేంటే ఓన్లీ ఏపీఎస్సి ప్రీవియస్ పేపర్స్ గ్రూప్ 1, గ్రూప్ 2 నుంచి అనలైజ్ చేసి మీకు షేర్ చేస్తున్నాను. అయితే వీటిని మనం ఎలా ట్యాకిల్ చేయాలి, ఎక్కువ మార్క్స్ ఎలా గెయిన్ చేయాలి జనరల్ సైన్స్ పార్ట్ నుంచి, ఎందుకంటే జనరల్ సైన్స్ నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఇది ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ అనలైజ్ చేస్తూ మీకు ఏంటంటే షేర్ చేస్తుంది. సో మాక్సిమం దీని నుంచి ఎంతవరకు స్కోర్ చేయొచ్చు అనేది కొంచెం మీకు ఒక స్ట్రాటజీతో మీకు బేస్ చేసుకొని మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు స్క్రీనింగ్ లో ఈ క్వశ్చన్ ఇచ్చారు. సో స్క్రీనింగ్ లో ఏంటంటే మీకు జస్ట్ ఒక బేసిక్ క్వశ్చన్ ఇచ్చారు, అంటే వాట్ ఈస్ ద రైట్ ఇయర్. అయితే మనం మీకు చెప్పినట్టు ఏపీఎస్సి మైండ్ సెట్ ని మనం రీడ్ చేయాలి. సో వాళ్ళు చెప్పింది అంటే మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చూసాను, అలాగే న్యూస్ పేపర్ కూడా చదివాను, మేము ఓన్లీ తెలుగు అకాడమీ బుక్స్, ఎన్సీఆర్టీస్ అలాగే యూనివర్సిటీ బుక్స్ మాత్రమే ఫాలో అవుతున్నాను. సో ఇది ఒక సోర్స్ మనకి ఇచ్చేసారనమాట. అయితే ఈ సోర్స్ మీద బేస్ చేసుకొని వీళ్ళు క్వశ్చన్స్ అన్ని కూడా ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ వీళ్ళు ఎక్కడి నుంచి తీసారో మనం చూద్దాం. మీరు చూసుకుంటే ఇక్కడ ఎన్సీఆర్టీలో మీకు కొన్ని ఇలాగా బాక్సెస్ ఉంటాయి. సో ఈ బాక్సెస్ నుంచే మనకి చాలా వరకు క్వశ్చన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కూడా
మాక్సిమం క్వశ్చన్స్ 80% క్వశ్చన్స్ ఇలాంటి బాక్సెస్ నుంచి ఉంటాయి, అలాగే కీవర్డ్స్ అండ్ సమ్మరీ నుంచి ఉంటాయి. సో ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సిందంటే ఎన్సీఆర్టీ 6 to 10 ఈ బుక్స్ ఉంటాయి. మీరు ncrt.nic.in వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో మీరు చేయాల్సిన ఎక్సర్సైజ్ అంటే ప్రతి చాప్టర్లో మీకు ఇలాంటి బాక్సెస్ అలాగే కీవర్డ్స్ అండ్ సమ్మరీ ఉంటాయి. సో ఈ కీవర్డ్స్ సమ్మరీ నెక్స్ట్ బాక్సెస్ మీద మీరు ఫోకస్ చేయాలి, ఎందుకంటే దీని నుంచి మాక్సిమం క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. సో ఇదే ప్యాటర్న్ వీళ్ళు కూడా ఫాలో అయ్యారు ఏపీఎస్సీ వాళ్ళు. సో ఇక్కడ చూసుకుంటే వాట్ ఈస్ ద రైట్ ఏరియా ఉంది, ఇక్కడ మీరు చూసుకుంటే డైరెక్ట్గా ఈ బాక్స్ నుంచి వీళ్ళు తీసిచ్చారు. అయితే ఈసారి ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు, వాట్ ఈస్ ద రైట్ ఏరియా కాకుండా మేబీ ఇలాగ డిస్టెన్స్ అడగచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో స్పీడ్ అడగచ్చు, లేకపోతే డిస్టెన్స్ అడగచ్చు, ఇలాంటి థింగ్స్ మనం కవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇంకో క్వశ్చన్ ఇచ్చింది ఏంటంటే డెఫిషియన్సీ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిజల్ట్స్ ఇన్ క్వాయిటర్ అండ్ క్రిటిసిజం. సో ఇది ఎక్కడి నుంచి తీసారంటే ఇది కూడా సేమ్ మళ్ళీ ఎన్సీఆర్టీ బాక్సెస్ నుంచే. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకి డెఫిషియన్సీ మీద ఒక క్వశ్చన్ వచ్చింది, యాక్చువల్లీ క్లాస్ 6 చాప్టర్ 2 నుంచి తీసింది ఈ క్వశ్చన్. సో ఇలాగా మనకి ఏంటంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఎన్సీఆర్టీలో ఉన్న బాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎస్సీఆర్టీ కూడా మనం కవర్ చేయాలి, ఎందుకంటే తెలుగు అకాడమీ బుక్స్ కూడా మేము ఫాలో అవుతున్నాం అని ఏపీఎస్సీ వాళ్ళు చెప్పారు కాబట్టి క్లియర్గా దీంట్లో కూడా మీకు ఏంటంటే ప్రతి చాప్టర్లో కూడా డూ యూ నో అని, అలాగే ప్రతి పేజ్ కింద మీకు ఏంటంటే ఇలాంటి బాక్సెస్ ఉంటాయి. సో వీటి మీద మీరు ఫోకస్ చేయాలి. సో ఏవైతే కీవర్డ్స్ సమ్మరీ ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయాలి, అలాగే ఈ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో డూ యూ నో లాంటివి, అలాగే కిందన ప్రతి పేజ్లో ఉన్న ఒక వన్ లైనర్ పాయింట్స్ ఉన్నాయి. సో వీటి మీద కూడా మీరు ఫోకస్ చేయాలి. సో దీని నుంచి మాక్సిమం క్వశ్చన్స్ నేను చెప్తుందంటే అన్ని క్వశ్చన్స్ కాదు, ఒక 70 to 80% క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. సో ఈ 70 to 80% అనేది సరిపోతుంది జిఎస్లో మీకు మంచి స్కోర్ రావడానికి. సో వీటి మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టాలి. అలాగే ఈ దీంట్లో కూడా మీరు చూసుకుంటే ఇక్కడ కూడా ఉన్నాయి డూ యూ నో అని, అలాగే ఇక్కడ వన్ లైనర్ పాయింటర్స్ ఉన్నాయి. సో ఇలాగా వీటి మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టాలి, అలాగే కీవర్డ్స్ అండ్ సమ్మరీ. సో ఇది మీరు చేయాల్సిన ఎక్సర్సైజ్. ఆఫ్ కోర్స్ నేను స్టడీ మెటీరియల్లో మ్యాక్సిమం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకుంటూ బయాలజీ, దాంతోపాటు బాటనీ, జువాలజీ, అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ తరగతి స్టడీ మెటీరియల్ అంతా కూడా కంపైల్ చేయడం జరిగింది. సో ఈ లింక్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంపార్టెంట్ టాపిక్స్ లిస్ట్ అనేది చాలా మంది అడుగుతున్నారు. మీకేంటే ఈ వీడియో తరగతి డిస్క్రిప్షన్ బాక్స్ అనేది చెక్ చేయండి, దాంట్లో మీకు లింక్ ఉంటుంది, దాని నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది స్ట్రాటజీ మీకు హెల్ప్ అవుతుంది అనుకున్నాను, ఎందుకంటే మనకి క్లియర్గా తెలుస్తుంది. జనరల్గా ఏంటంటే ఇన్ కేస్ నేను క్వశ్చన్ పేపర్ సెట్ చేసినా సరే నేను పెద్దగా స్ట్రెయిన్ తీసుకోను, ఏదైతే నాకు కనిపిస్తుందో క్లియర్గా దాని నుంచి ఒక ఎంసీక్యూ ఫ్రేమ్ చేయడానికి నేను ఆలోచిస్తాను. అలాగే ఏపీఎస్సీ కానీ లేకపోతే యూపీఎస్సీ కానీ, ఎందుకంటే జనరల్ టెండెన్సీ ఇది యూపీఎస్సీ కానీ ఎస్ఎస్సీ కానీ వేరే స్టేట్ పిఎస్సీ పేపర్స్ చూసినా సరే మీకేంటి ఇలాంటి బాక్సెస్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, అలాగే డూ యూ నో అనే దాని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో వీటి మీద మీరు ఫోకస్ చేయండి. అలాగే దీంతో పాటు మీరు ఏంటంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. సో దీనికి బెస్ట్ ఏంటంటే ఎస్ఎస్సి ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. సో ఎస్ఎస్సి ప్రీవియస్ పేపర్స్ మీకు ఏంటంటే ఎక్కువ సైన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. సో వాటి నుంచే మీకు ఏంటంటే మళ్ళీ రిపీట్ అవ్వడానికి అవకాశం ఉంది. జస్ట్ ఏంటంటే ఎస్ఎస్సి ప్రీవియస్ పేపర్స్ సైన్స్ పార్ట్ని మీరు సాల్వ్ చేస్తే అది డెఫినెట్గా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు బాగా హెల్ప్ అవుతుంది. సో ఇది మెయిన్ స్ట్రాటజీ. అండ్ మ్యాక్సిమం మీకు ఏంటంటే పార్ట్ 2 కూడా నచ్చింది అనుకుంటున్నాను, ఆ స్ట్రాటజీ కూడా మీకు వర్కౌట్ అయింది అనిపిస్తుంది నాకైతే. అది మీకు ఏంటంటే మీ మెయిన్స్ ఎగ్జామ్ రాసినప్పుడు తెలుస్తుంది. అలాగే ఈ మోడర్న్ హిస్టరీ, అలాగే ఎకానమీ, అలాగే పాలిటీలో కూడా మీకు ఫోకస్ ఏరియాస్ అని చెప్పాను, హై టాపిక్స్ చెప్పాను. సో అది కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ హెల్ప్ అవుతుంది, ఎందుకంటే రీసెంట్ ఎగ్జామ్స్లో చాలా వరకు ఆ ఏరియాస్ అన్ని కూడా హెల్ప్ అయ్యాయి చాలా మంది ఆస్పిరెంట్స్కి. సో డెఫినెట్గా ఈ వీడియో కూడా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ జస్ట్ మళ్ళీ రిపీట్ చేస్తాను అనుకోకండి, ఈ వీటి మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. వీటి నుంచే రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా మీకు రావడానికి అవకాశం ఉంది, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. And please subscribe to our channel IAS APPS CTSP Lectures. Thank you.